రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా? మరి నువ్వెందుకు షేర్ కొట్టలేదు? ముందు నువ్వు కమెంట్ ఎందుకు పెట్టలేదో చెప్పరా? ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టావో లేదో చెప్పరా? రేయ్ రే ఆపండ్రా, ఎందుకు గొడవలు? మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా. అడిగితే ఆడియన్స్ చేస్తారా, ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు. ఏమిచ్చాం వాళ్ళకి? మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా. అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సత్యం. మీ ఇద్దరికి అసలు బుర్రందా? ఏ రోజు టైంకి రారు. లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు మీ ఇద్దరికి. ఊరుకో మామ, ఆడెప్పుడు కట్రా వేసాడు కనుక. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే మీ ఇద్దరికి కామెడీగా ఉందారా? మీ ఇద్దరు లేట్ వల్ల అక్కడ అంతా అయిపోయింది. ఏంటి 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 అయిపోయింది అసలు? బొంబాయి చట్నీరా. బొంబాయి చట్నీ అయిపోతానే పల్లి చట్నీ ఉందిగా. కొడితే పళ్ళు రాలిపోతాయి కదవా. నీకేం తెలుసురా బొంబాయి చట్నీ విలువ? తొండమోహవాడా, వేడి వేడి బొంబాయి చట్నీలో కాసంత కారం పొడి చల్లుకొని అలా ఇడ్లీలు ముంచుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ కి నోరు బ్లాస్ట్ అయిపోద్ది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఆ మిగిలిన చట్నీలతో తింటాం. భయ్యా చట్నీ, భయ్యా చట్నీ, చట్నీ, చట్నీ. ఏంట్రా బాబు, ప్లేట్ ఇడ్లీ గిన్నె చట్నీ అవగొట్టేస్తున్నావు. గాజుల్లో గాండ్రిచ్చినట్టు తేనిపేంట్రా బాబు. నా తేనుపు నా ఇష్టం రా. ముందు తిన్నదానికి డబ్బులు తీయండి. ఒరే గోరా, నువ్వు కట్టేరా, నేను నీకు ఫోన్ పే కొట్టేస్తానుగా. నేను నీకు జల్ల కొట్టేస్తానుగా. మర్యాద డబ్బులు తీరా. ఇదిగోరా తీసుకో. సరేలే మీరింకెళ్ళండి, నేను బిల్లు కట్టేసి వెళ్ళిపోతా. ఇంతమంది జనాల్లో మనం డబ్బులు ఇవ్వబోతాడు ఏం కనిపెట్టలేదులే గాని సైలెంట్ గా సైడ్ అయిపోదాం. డబ్బులు మిగిలే. ఎక్కడి నుంచి వస్తున్నావురా? శనివారం కదా నాన్నగారు, సాయిబాబా గుడికి వెళ్ళి వస్తున్నా. ఆహా, దర్శనం అయిందా? మామూలుగా కాదండి బాబు, భజనలు కీర్తనలు ప్రదక్షిణాలు ప్రవచనాలు. అబ్బో ఎంతమంది భక్తులు అనుకున్నారు. లాస్ట్ లో వడపప్పు పానకం కూడా ఇచ్చారండి. శనివారం సాయిబాబా గుడి, రష్, ప్రవచనాలు, ఇంకోటేటి పానకం వడపప్ప. ఏనన్నా ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఇంట్లో అమ్మ చేసిన ఉప్పు నచ్చక బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాను నాన్నగారు. ఇంట్లో టిఫిన్ చేస్తే బయటికి వెళ్ళి తినేసి వస్తావా? పనికి మాలనేదవా? పోను రూపాయి దాచుకుందాం, ఓ రూపాయి మిగులుద్దాం అన్న ఆలోచన ఎప్పుడైనా ఉంటదారా నీకు? ఎంతసేపు డబ్బులు బొక్కెట్టడమే. జీవితంలో ఏనాడైనా ఒక్క పనికొచ్చి పని చేసావేట్రా? నువ్వు చేసిన ఏదో పనికి మధ్యాహ్నం భోజనం కట్టవు. లోపలికెళ్ళా. నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. ఏంట్రా పంజా, టిప్ టాప్ గా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? మరేమో అది మాల్కి వెళ్తున్నాను. మాల్ కా? ఇంత మార్నింగ్ గా ఎందుకు? మాల్లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు కదా, అక్కడైతే సైట్ కొట్టుకోవచ్చు. ఎవడ్రా నీకు ఐడియా ఇచ్చింది? నువ్వు వాళ్ళకి సైట్ కొట్టడం కాదు, తేడా వస్తే వాళ్ళే నేను కొడతారు. అలా కాదను, వర్కౌట్ అవుద్ది. నాకు ఇంకో బెటర్ ఐడియా ఉంది. ఒక కనెక్షన్ కోసం నువ్వు ఒక ర్యాండమ్ మాల్ అంతా తిరిగే బదులు ఒక క్లిక్ తోనే నువ్వు నీకు ఇష్టమైన ప్లేసెస్ లో పీపుల్ ని వెతుక్కోగలుగుతావు. అవునా? కానీ లైఫ్ అంత సింపుల్ కాదు కదా. కానీ హ్యాపెన్ యాప్ డస్. హ్యాపెనా? అదేంటను? హ్యాపెన్ తో నీలాగా ఇష్టపడే ప్లేసెస్ ని కూడా ఇష్టపడే పీపుల్ ని ఫైండ్ చేయగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ కేబిఆర్ పార్క్ లో రన్నింగ్ చేయడం ఇష్టం కదా. యా అవును. సో హ్యాపెన్ లో నువ్వు సేమ్ పార్క్ వెళ్లే పీపుల్ ని కలుస్తావు. అయితే మీరు కలిసి జాగింగ్ కి వెళ్ళి రన్నింగ్ పైన మీ ప్యాషన్ గురించి మాట్లాడుకుంటే మంచిది కదా. అమ్మ పాయింటే, థాంక్స్ అను. రియల్ కనెక్షన్ తో స్టార్ట్ అవుతే డేటింగ్ ఈజీగా ఉంటుంది. కింద ఉన్న లింక్ తో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మమ్మీ ఏం చేస్తున్నావ్? మిగిలిపోయిన ఉప్మాని వేడి చేస్తున్నాను రా, తింటావా? ఎప్పుడు ఈ ఉప్మా వంటగది గోలేనా? అలా బయటికి వెళ్దాం మమ్మీ. సరే పద, బయట బట్టలారేసాను తీసుకొద్దాం. ఆ బయటికి కాదు మమ్మీ, అలా షికార్కి వెళ్ళొద్దాం పదా. ఏమోనమ్మా, ఈ షికార్లన్నీ నాకు తెలీదు, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు. హలో ఎవరా? పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ ఉన్నాడా? లేడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉన్నాడు. అదేంటి? మరి లేకపోతే మను నెంబర్ కి ఫోన్ చేసి మను ఉన్నాడా అని ఎవరైనా అడుగుతారా? ఎంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు.
కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఎందుకే దేనికి చెప్తున్నావు? మీరు మా లక్కీ డ్రాలో గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి. ఏమండి మీరు కామెడీ గీమిడీ గట్ట ఏం చేయట్లేదుగా? నిజం సార్, యు ఆర్ ద లక్కీ విన్నర్. అయితే అడ్రస్ చెప్తాను, ఆలస్యం చేయకుండా అర్జెంట్ గా పంపించండి. మేం కొరియర్ చేయడం కుదరదు సార్, మీరే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ పెట్టు, నువ్వు అర్జెంట్ గా అడ్రస్ పెట్టు. ఓకే సార్, పెడతాం. ఇంతకీ మీరు కప్పలేనా? కప్పులు గిన్నెలు ఏమైనా పర్లేదండి, గిఫ్ట్ అయితే చాలు. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అడిగింది మీకు పెళ్ళయిందా అని. పెళ్ళి అవ్వకపోతే సంబంధాలు చూసి పెడతారా? అది కాదు సార్, ఇది ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే. అంతే కదా, మీరు గిఫ్ట్ రెడీగా పెట్టుకోండి, నేను కప్పులు రెడీ చేసుకుని వస్తా. డాడీ, ఇంట్లో బోర్ కొడుతుంది, సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం డాడీ. అలాగే చిట్టి తల్లి, ఎక్కడికి వెళ్దాం చెప్పు. నాన్నగారు నువ్వేట ఇక్కడ? సర్లే, అయినా నీతో నాకెందుకు. నాన్నగారు ఏంట్రా? ఇందాక నన్ను ఎందుకు పనికిరానన్నారు కదా. ఇందాకేంటి ఇప్పుడేంటి? ఎప్పుడో అంట. అబ్బా, ముందు నేను చెప్పేదానండి. పనికిరాడు అనుకున్న మీ కొడుకు ఈ రోజు ఒక పనికొచ్చే పని చేశాడు. మీకోసం ఒక గిఫ్ట్ సంపాదించి పెట్టాడు. గిఫ్టా? ఏదిరా? నేను జస్ట్ న్యూసే తీసుకొచ్చాను నాన్నగారు. గిఫ్ట్ మాల్కెళ్ళి మనమే తెచ్చుకోవాలి. హే మోలా, వావ్, వెళ్దాం డాడీ. నువ్వెందుకే అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? రేయ్, ఈయనొకడు దీన్ని ఏమైనా అందామంటే చాలు ఆనకొండలా నోరేసుకుని మీదడిపోతాడు. సర్లేండి, ఆ వంటలక్కను కూడా రెడీ అవ్వమానండి, అందరూ కలిసి మాల్కి వెళ్దాం. మీ ముగ్గురు ఆటో మీద వెళ్ళిపోండి నాన్నగారు, నేను బండి వేసుకొచ్చేస్తాను. ఈడేడి ఇంకా రాలేదు? వస్తే నాన్నగారు, ఎక్కడే ఉన్నా. నువ్వెక్కడ ఉన్నావు సరే, బండి ఎక్కడరా? పార్కింగ్ లో పెట్టానండి. ఈ మాల్ ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? మాల్ అంటే ఇలా పెద్దగానే ఉంటది, నీ వంటగదిలో ఇరుగ్గా ఉండదు. సరే, అందరూ లోపల పదండి, అసలుకే గిఫ్ట్ వెయిటింగ్. మీ అమ్మ ఎక్కడరా? అమ్మో, ఇది ఎక్కాలంటే భయంగా ఉంది. ఏంటి లక్ష్మి, ఈ మెట్లు ఎక్కడా నీకు భయమా? నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఎక్కిస్తాను. ఈ రోజుకి ఎక్కుతావా, అక్కడే ఉండిపోతావా? మీరు ఉండండి నాన్నగారు. అమ్మా, నేను వస్తున్నా, నాగవే. ఏంటమ్మా అయిపోయావు? ఎక్కాలంటే భయంగా ఉందిరా. ఎందుకమ్మా భయం, నేను ఉన్నాను కదా. అంతే. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, మీకు ఏం కావాలి? గిఫ్ట్ కావాలి. ఇంతకీ మీరెవరు? విన్నర్ని, పిసినుగొట్టు శ్రీనివాస్ మనోహర్ని, బ్రాకెట్ లో మను. ఇదిగో కప్పులను కూడా పట్టుకొచ్చా. నా గిఫ్ట్ నాకు ఎత్తే పట్టుకెళ్ళిపోతా. ఏంటి, ఈ డబ్బా మొత్తం మాకేనా? అవును మను గారు, ఈ డబ్బా విలువ అక్షరాల 1,00,000 రూపాయలు. ఏంటి, 1,00,000 రూపాయలా? అవునండి, మీ ఫ్యామిలీ మొత్తం 1,00,000 రూపాయలు విలువ గల బహుమతి గెలుచుకున్నారు. నాకు తెలుసు లక్ష్మి, ఆడేదో రోజు సాధిస్తాడని. హాయ్ అంకల్. ఒరే ముక్కు గోరా, నాకు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. మన మనుగడ ఏం చేశాడో తెలుసా? నాకు 1,00,000 రూపాయలు బహుమతి గెలిచి పెట్టాడురా. వాట్ ఇస్ ఇట్ ట్రూరా మను? ఎస్. కొడుకంటే మనుగాడ్రా, మనుగాడంటే కోతిగాడ్రా, కోతిగాడంటే మనుగాడ్రా. మాకు ఇష్టా. ముందుగా మనం ఓ ఫోటో దిగుదాం, తరువాత మీ గిఫ్ట్ డబ్బా మీరు పట్టుకెళ్ళచ్చు. పద నాన్నగారు, గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వద్దురా మను, అందరి కళ్ళు మన మీద ఉంటాయి, దిష్టి తగిలేస్తుంది. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసుకుందాం. కరెక్టే నాన్నగారు. మీరు ఇంట్లో ఓపెన్ చేసుకుంటారో బాత్రూమ్ లో ఓపెన్ చేసుకుంటారో అది మీ ఇష్టం. మాకైతే మీరు పార్టీ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఏమంటారా ముక్కు? అంతే గోరా, అంతే, నువ్వు అస్సలు తగ్గకు. 1,00,000 రూపాయలు గెలుచుకున్నాం కాబట్టి తలకంతా ఖర్చు పెట్టేద్దాం, మిగిలిందంతా సైడ్ వేసేద్దాం. ఏంటి అంకుల్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఇంతకీ పార్టీ ఇస్తున్నారు లేదా? నువ్వు మరీ అంత అడగాలేంట్రా? పదండి, ఎవరికేం కావాలో కొనుక్కుందరు. ఏంట్రా మను, దెబ్బ రొట్లు అమ్ముతున్నారా? యో ఏనోసండి మామి, ఆ దెబ్బ రొట్టో తాటి రొట్టో కాదు, పిజ్జా మామి. పిజ్జానో గిజ్జానో అవన్నీ నాకు తెలీదురా. ఆకలేస్తుంది, తిందాం పదా. నాన్నగారు, బిల్లు కట్టాలి రండి. చెప్పండి, మీకేం కావాలి? ఎంత గిఫ్ట్ ఇచ్చింది నువ్వే కదా. అది నేను కాదు, మా తమ్ముడు. ఇంతకీ మీకేమిమ్మంటారు? ఆ మెనూ కార్డ్ I want cheese burst large pizza with chicken, onions, jalapenos, Mentos eclairs, bubble gum, center fresh, crispy corn, capsicum, tomato sauces, mama can coating. బాగానే ఎక్స్ట్రాలు దొబ్బుతున్నారా? ఓకే సార్, 999 బిల్ పే చేయండి సార్, పిజ్జా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. ఏంటి, 1,000 రూపాయలా? 1000 రూపాయలు ఎక్కడ నాన్నగారు, రూపాయి తక్కువే కదా. సర్లే, 1,000 రూపాయలు పోయినా 1,99,000 మిగులుతాయి.
తట్టడాయ్ మామి పిజ్జా. ఏమిట్రా ఇది మున్సిపాలిటీ చెత్త కుప్పలా ఎలా ఉంది చూడు, పైగా కూరగాయలు కూడా పూర్తిగా ఉడకలేదు. చూసా కాదు మమ్మీ, తిన్నాక చెప్పు. బాబోయ్ కుళ్ళి వాసన వచ్చేస్తుంది, నాకు వద్దురా బాబు. మేము చూసుకొని పడేమంటావా? ఎందుకురా, మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయనకు పెట్టే తింటారు. ఆ? తినండి నాన్నగారు, చీజ్ బస్ బాగుంటది. ఏంట్రా అంత సీరియస్ గా ఎక్కేస్తున్నావు? కళ్యాణ కాకిలెత్తుకెళ్ళాడ్రా, కట్రాలు ఎత్తుకున్నాను. ఎలాగో డబ్బులు కట్టేది అంకలే కదా, ఓ డజన్ కొనేస్తే పక్కన పడి ఉంటాయి. పెద్ద ప్లాన్ ఇది. నువ్వు కూడా మొహమాట పడకరా ముక్కు, ఓ 2 తీసుకో. నాకు ఇక్కడ వద్దులే గోరా, కిడ్ సెక్షన్ కి వెళ్ళి చూసుకుంటాను. ఆ, సరే సరే. ఈ కట్ర రెంట్ 1000 రూపాయలు ఉంది, ఆ బొక్కలే కట్టేది అంకులేగా, ఓ 4 తీసేద్దాం. అంకుల్ అంకుల్, ఆ, ఏంట్రా? కట్రాయర్లు కొనుక్కున్నాను, బిల్లు కట్టాలి. నీ కట్రాయర్లు కూడా నేనే కొనాలేట్రా? నాకు నచ్చింది కొనుక్కోమన్నారు, మధ్యలో ఈ తొక్కలో డిస్కషన్ అంతా ఎందుకు? సర్లేరా బాబు. ఆ బాబు, చెప్పండి సార్. ఏ ఇందాక నువ్వు పెద్ద షాప్ లో ఉన్నావు కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళవచ్చు. అది నేను కాదు సార్, మా అన్నయ్య. అన్నయ్యో తమ్ముడో నీకు వాళ్ళ నాకు ఎందుకు గాని, బిల్ ఎంత అయింది? 4999 రూపీస్ ఓన్లీ సార్. కట్రాయర్లకి 5000? అంటే వారంలో రోజుకోటి చొప్పున 7 తీసాను అంకుల్. లోపల వేసుకునేదానికి 7 ఎందుకురా, ఒకటి సరిపోద్దులే. ఒక దాంతో ఎలా మేనేజ్ చేస్తాను అంకుల్? ఒక రోజు ఎలా వేసుకో, ఇంకో రోజు తిప్పేసుకో, మరి మిగిలిన రోజులు? ఇంకో రోజు ఉతికి ఆరేసుకో. ఏ, సర్లే ఆ ఒకటైనా కొనండి. సరే. వావ్ టెడ్డీ, సో క్యూట్. అను ఈ టెడ్డీ నచ్చిందా? కాదు. మరి ఇది? కాదు చిట్టి. మరి ఇంకేం కావాలను? నాకు టెడ్డీ కంటే క్యూట్ గా ఉన్నది కావాలి చిట్టి. అవునా, అలాంటిది ఏముంది ఇక్కడ? నాతో రా, నేను చూపిస్తా. అదిగో టెడ్డీ కన్నా క్యూట్ గా ఉన్నాడు చూడు. ఆహా చిట్టి సిగ్గు. ఆ ఆ అబ్బా ఊరుకోను, నాకు సిగ్గేస్తుంది. ఏం చేస్తున్నారు అంకుల్? ఆ బొమ్మ కింద ప్యాంట్ వేసుకుందా లేదా అని చూస్తున్నాను గోరా. ఆ బ్యూటీని అడిగితే ఏం తెలుస్తుంది అంకుల్, ఈ ఆంటీని అడగండి. ఆంటీయా? లక్ష్మి నువ్వెప్పుడొచ్చావు? మీరు కన్నార్పకుండా ఆ బొమ్మ కాళ్ళ వైపు చూస్తున్నప్పుడే వచ్చా. అదే పాపం ఆ బొమ్మ ఏమి వేసుకోలేదేమో, ఏదైనా కప్పుదామని చూస్తున్నాను లక్ష్మి. చూసింది చాలు గాని ఇంక పదండి. డాడీ నాకు కాఫీ కావాలి. కరెక్ట్ టైం గడిగా అమ్మా, నాకు కూడా తల బద్దలైపోతుంది. పద వెళ్ళి తాగుదాం. చెప్పండి సార్, మీకేం కావాలి? ఇందాకే కదా అయ్యా నిన్న కట్రాయర్ షాప్ లో చూసాను. అది నేను కాదు సార్, వాడు మా చిన్న తమ్ముడు. మాలంతా మీ మొహాలే ఉన్నాయి కదయ్యా. సర్లే మా అందరికి ఒక కాఫీ ఇచ్చే. అమెరికానో, లాట్టే, ఎక్స్ప్రెసో, క్యాపుచినో. ఇంతకీ మీకే కాఫీ కావాలి? అవన్నీ నాకు తెలీదయ్యా, నాకు ఫిల్టర్ కాఫీ కావాలంతే. అబ్బా డాడీ, ఆ కాఫీ ఇక్కడ ఉండదు, నేను చెప్తానుండండి. ఫ్రాపెచినో విత్ ఆల్మండ్ మిల్క్, 2 pumps sugar, 1 pump base with chocolate crumbs and caramel with extra foam, no ice. అబ్బా నా అనుతల్లి కుక్క తిప్పకుండా ఎంత ఇంగ్లీష్ మాట్లాడేసిందో. ఊరుగా నాన్నగారు, అది మెనూలో ఉంది, యాస్టీ చదివేసింది అంతే. దానికి మళ్ళీ మీరు సలార్ లో ప్రభాస్కి ఇచ్చిన టెలివిజన్ ఒకటి. నీకు కనీసం చూసి చదవడం కూడా రాదు కదరా, ఎదవన్నారా అదవా? చూసేందుకు చూడకుండానే చెప్తాను, కాసుకోండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ మిల్క్ విత్ షుగర్, యాడ్ కాఫీ పౌడర్. అబ్బా సూపర్ రామను, దయచేసి ఇంకెప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడకే. సార్ యువర్ కాఫీ రెడీ, ప్లీజ్ టేక్ ఇట్ సార్. కాఫీ అన్నావు, మొత్తం నొరగే ఉంది. కాఫీ పొడి వేసావు, సర్పకుండా వేసావా? డాడీ ఆ కాఫీనే అంతా ఫ్రోత్ అంటారు దాన్ని. ఫ్రోతో బాతో పెద్ద బూతులా ఉంది, ఇలా తగలెట్టు. పాలు తక్కువ నొరగెక్కువ, ఏం కాఫీ రా బాబు ఇది? సార్ బిల్. ఏదెలాగి? ఏంటి 6 కాఫీలు 4000? పక్కన నాన్నగారు, రూపాయి తక్కువే కదా. అబ్బా అసలు ఏముందన్నా ఈ కాఫీలో, ఎంత బిల్లు వేసావు? పైగా పంచదార కూడా మేమే కలుపుకున్నాం. ఈ బిల్ కాఫీకి మాత్రమే కాదు సార్, ఈ బ్రాండ్ కూడా. బ్రాండ్ అని గుండు కొట్టేసావు కదయ్యా. మీ స్టార్ డక్స్ పేరు చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, బిల్లు కట్టేటప్పుడు స్టార్లు కనిపిస్తాయని. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎనీ సజెషన్ సార్? ఇప్పుడే కదా నేను లోపల చూసాను, మళ్ళీ ఇక్కడ ఉన్నావేటి? అది నేను కాదు సార్, మా పెద్ద అన్నయ్య సార్. అసలు ఎంతమంది ఉన్నారా మీరు? మా అమ్మ నాన్నలకి 12 మంది సంతానం సార్. మా అన్నదమ్ములు మొత్తం ఈ మాల్లోనే వర్క్ చేస్తున్నాం సార్. ఏదైనా సజెషన్ ఇస్తారా సార్? ముందు మీ అమ్మ నాన్నలు పిల్లల్ని కండం మానేమని చెప్పండి రా బాబు. నాన్నగారు మీరు నడిచేయండి, నేను బండేసుకొస్తాను.
ఇన్ని బండ్లు ఉన్నాయేంటి? ఎందుకని నేను బండి ఎక్కడ పెట్టాను? హాయ్ బాబాయ్, హాయ్ వచ్చేస్తుంది. ఎందుకు సార్ అంత ఆయాసపడుతున్నారు? మీకేం హెల్ప్ కావాలి? బండి ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటివే ఇంకో 4 పార్కింగ్లు ఉన్నాయి సార్, అక్కడికి వెళ్ళి వెతకాలి. ఇలాంటివి 4 పార్కింగ్లా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. చిరిగిన నోట్లు చల్ల నోట్లు కాకుండా కొత్త నోట్లు ఒరిజినల్ నోట్లు ఉండేలా చూడు స్వామి. క్యాష్ బదులు చెక్ పెట్టినట్టు ఉన్నారు. చైనాలో ఉన్న ఈ సూపర్ మార్కెట్ లో 10 లక్షలు బిల్లు చేస్తే ₹1,00,000 డిస్కౌంటా? ఇప్పుడు ఆ డిస్కౌంట్ కోసం చైనా వెళ్ళి ఎవడరా షాపింగ్ చేస్తాడు? ఇదా చించాంగాడికి తప్పించి ఇక్కడ ఉంటే ఎవరికి పనికిరాదు. వర్షంలో తడిస్తే వస్తుంది దగ్గు, మాకి చిక్కువ జగ్గు. నువ్వేంట్రా ఇప్పుడు కాల్ చేసావు? చిన్నప్పుడు ఎక్కేవాడిని రిక్షా, థాంక్స్ ఫర్ ద లక్ష. నీకు బానే ఉందిరా, కానీ పొద్దున్నుంచి నేను పెట్టిన ఖర్చు పరిస్థితి ఏంటి? అరటి పండు మీద ఉంటది తొక్క, నువ్వు పెట్టిన ఖర్చు అంతా నీకు పెద్ద బొక్క. నో మీరు జస్ట్ ఫోన్ లో స్క్రోల్ చేసుకుంటూ లవ్ ని ఫైండ్ అవుట్ చేయలేరు. ఫేట్, డెస్టినీ, కోఇన్సిడెన్స్ మీ లవ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే హ్యాపెన్ కనెక్ట్స్ యూ విత్ పీపుల్ హూ లవ్ ద సేమ్ ప్లేసెస్ యాజ్ యూ. కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.